సో నిన్న ఆఫ్టర్నూన్ 2:30 గంటల ప్రాంతంలో హాలియా సిఐ సతీష్ పర్యవేక్షణలో హాలియా ఎస్ఐ ప్రశాంత్ వీళ్ళకు ఒక ఇంపార్టెంట్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. గల్వాల క్రాస్ రోడ్ వద్ద కొంచెం గాంజా ఎక్సైజ్ జరుగుతుందనే దాని మీద ఈ మాచర్ల పల్నాడు జిల్లా మాచర్ల నుంచి కొంతమంది వ్యక్తులు గాంజాను తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారనే ఇన్ఫర్మేషన్ మీద మా టీము అన్ని ఫార్మాలిటీస్ ఫిల్ చేస్తూ అకార్డింగ్ టు లా మా టీం వాళ్ళ మీద రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో మొత్తం అక్కడ ఉన్న 6 మెంబర్స్లో ఒక ఇద్దరు అబ్స్కాండింగ్ అయినారు, 4 మెంబర్స్ దొరికినారు మాకు. దాంట్లో ముఖ్యంగా ఈ నలుగురిలో అంజీ అని మాచర్ల టౌన్కి చెందినటువంటి వ్యక్తి. ఇతను ఒక పల్సర్ బైక్ మీద అక్కడి నుంచి గాంజా తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఈ అంజితో పాటుగా అక్కడ మాకు ఈ రియాజ్ బాబా, తర్వాత అజయ్, షేక్, జిఫాన్ అనే వాళ్ళు ముగ్గురు ఈ అంజితో పాటుగా అక్కడ మాకు అరెస్ట్ కావడం జరిగింది. వాళ్ళ వద్ద నుంచి పోలీస్ టీము ఒక 1200 గ్రాముల గాంజా, అందాక దీని వాల్యూ ఒక 30,000 వరకు ఉంటుంది. ఒక పల్సర్ బైక్, 2000 రూపీస్ క్యాష్, 4 సెల్ ఫోన్లు సీజ్ చేసుకోవడం జరిగింది. ఈ అందరికీ కూడా ఎవరైతే మెయిన్ సప్లయర్ ఉన్నాడో పల్నాడు జిల్లాలో, అదేవిధంగా పారిపోయిన 2 ఉన్నారో వాళ్ళ గురించి తీవ్రంగా గాలింపు జరుగుతూ ఉంది. తొందరగానే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. నల్గొండ జిల్లా ఎస్పీ గారి శ్రీ శరత్చంద్ర పవార్ గారి ఆదేశాల మేరకు ఏదైతే జిల్లాలో మిషన్ పరివర్తన అనేటటువంటి ఈ జిల్లాని గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి జరిగే స్పెషల్ ఆపరేషన్ ఉందో దాంట్లో భాగంగా హాలియా సిఐ సతీష్ ఆధ్వర్యంలో వాళ్ళ 3 ఎస్ఐలు, ముఖ్యంగా హాలియా ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి పర్టికులర్ కేసులో వీళ్ళు పూర్తి స్థాయిలో స్పెషల్ డ్రైవ్ జరిపి మీ అందరికి కూడా తెలుసు, జస్ట్ ఒక వారం రోజుల క్రితం ఒక టీంని అరెస్ట్ చేయడం జరిగింది, 6 మెంబర్స్ని. ఆ ఫాలోఅప్లోనే ఈరోజు వీళ్ళని కూడా ఈ టీంని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మాకు వచ్చిన లీడ్స్ని బట్టి ఇంకా కొంతమంది కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి సమాచారం ఉంది. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. ఈ సందర్భంగా అందరికీ కూడా మీడియా మిత్రుల ద్వారా మేము చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇక్కడ ఈ ఏరియాలో గాంజాయి అనేది ట్రాన్స్పోర్ట్ చేసినా, అమ్మినా, కలిగి ఉన్నా, ముఖ్యంగా ఎవరన్నా సేవించినా వాళ్ళని కూడా కన్జ్యూమర్స్ కింద వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయబడతాయి. కాబట్టి ఎవ్వరు కూడా గాంజాయి జరుపుకోవద్దు. ఈరోజు ఏదైతే మనం అందరం ప్రతిజ్ఞ చేయడానికి రెడీగా ఉన్నామో గంజాయి వద్దనే దాని మీద, ఆ సందర్భంగా అందరికి తల్లిదండ్రులకు కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి, దయచేసి మీ పిల్లల అలవాట్లలో మార్పు వచ్చినా, మీ పిల్లలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారని మీకు ఏమాత్రం అనుమానం వచ్చినా మీరు ఎంత తొందరగా ఎంత ఎర్లీగా మీరు పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మేము యాక్షన్ తీసుకోవటం, వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్ కానివ్వండి, లేదు ఇంకా వాళ్ళు కమర్షియల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యారంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేసి చట్టరీత్యా చర్య తీసుకుంటే వాళ్ళు తొందరగా బాగుపడేటటువంటి అవకాశం ఉంది. దయచేసి తల్లిదండ్రులు అందరూ కూడా ఈ విషయం గమనించి, తల్లిదండ్రులే కాదు సొసైటీలో అందరి బాధ్యత ఇది. అదేవిధంగా స్కూల్స్, కాలేజెస్ యాజమాన్యాలు కూడా వాళ్ళ దగ్గర చదువుకునే పిల్లల విషయంలో వాళ్ళకి ఎటువంటి అనుమానం ఉన్నా ఇమ్మీడియట్గా మా డైల్ 100కైనా పర్వాలేదు, లోకల్ ఎస్ఐసిఐలకైనా పర్వాలేదు, సమాచారం ఇచ్చినట్టయితే మేము వెంటనే యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ.